హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అబ్బాయికి బాసర్లో అక్షరాభ్యాసం చేసామండి. చాలా బాగా జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయండి, తప్పకుండా చూడండి. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మాది విజయవాడ అండి. మేము ఇక్కడ ఇంక రాలేదని ఇలా వెయిట్ చేస్తున్నామండి. మేము నైట్కి టిఫిన్ అవి ప్యాక్ చేసేసుకొని ఇంటికి నుంచి తయారు చేసుకొని వచ్చేసామండి. మా అబ్బాయి అయితే ఇంకా వాళ్ళ తాతయ్యతోనే ఆడుతున్నాడండి. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేషన్గా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ అయిందండి, స్నాక్స్ అండ్ టీ కూడా మేము తాగామండి. తర్వాత ఇంకా నైట్ టిఫిన్ చేసి పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయిందండి మేము బాసర్లో దిగేసరికి. అక్కడ మంకీస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. మాకైతే చాలా భయం వేసేసింది, మా మీదకి వచ్చేస్తాయేమో అనేసి అని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. బయటగా అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మేము సాటర్డే నైట్ అయితే స్టార్ట్ అయ్యామండి మా విజయవాడలోని. మేము సండే ఎర్లీ మార్నింగ్ దిగాం కదా, అసలు చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇంకా బయటికి అయితే వచ్చిన తర్వాత అక్కడ ఆటో ఉంటే ఆటో మాట్లాడేసుకొని మేము లగేజ్ మొత్తం అంతా ఎక్కి అక్కడ లాడ్జ్లు అయితే ఉంటాయండి. లాడ్జ్లకి అయితే వెళ్ళాము. అక్కడ రూమ్స్ ఉంటాయి, రూమ్స్లోకి వెళ్ళాము. అసలు చాలా చిన్న రూమే కానీ చాలా ఎక్కువ డబ్బులు అయితే తీసుకున్నారండి. ఎందుకంటే ఆ రోజు సండే అవ్వడం వల్ల చాలా రష్గా ఉంటుందంట. మా అబ్బాయి చూసారా, పడుకొని లెగ్సాడు కదా, చాలా క్యూట్గా ఉన్నాడు. ఇంకా మేము ఆ రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఆటో వాడు అసలు చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. చాలా అంటే చాలా ఎక్కువ తీసుకున్నారండి అమౌంట్ అయితే మాత్రం. ఎందుకంటే సండే అవ్వడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ కూడా మీకు చక్కగా చెప్తానండి ఈ వీడియోలోని. మీరు ముందుగా మనం ఏమేమి తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా మేము 6కి అయితే ఇంక స్టార్ట్ అయ్యామండి. ఫ్రెష్ అయిపోయి మేమందరం గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా అక్షరాభ్యాసం కోసం మేము ఊర్లోనే అన్నీ కొనేసుకొని వెళ్ళామండి. స్లేట్స్ కానీ, టవల్ ఉండాలన్నారు, టవలు, రైస్ ఇవన్నీ కొనుక్కొని వెళ్ళాం. కానీ అక్కడ అవేమీ అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు సెట్ లాగా అమ్ముతారండి. ఎందుకంటే ఒక పెద్ద స్లేట్ ఉంటుంది, అమ్మవారి బొమ్మ వచ్చేసి, దానికి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం రైసు, అదే బియ్యం 3 బాక్స్లో ప్యాక్ చేసి ఉంటాయండి. మొత్తం 250 ఎంతో సెట్టు. ఒక 4 స్లేట్స్ ఉంటాయి, ఆ మొత్తం 250 రూపీస్. అది తీసుకుంటే చాలండి. మనం ఎక్స్ట్రా మనం పంచాలనుకునే వాళ్ళు అక్కడ కాకుండా మనం ఇక్కడే తీసుకొని వెళ్ళిపోతే బెస్ట్ అండి. ఎందుకంటే అక్కడ కాస్ట్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మనకి ఇక్కడ 10 రూపీస్ ఉంటే అక్కడ ఒక 30-40 రూపీస్ అయినా ఉంటాయండి. చాలా కాస్ట్గా ఉంది. అందుకే మేము ఓన్లీ పూజ వరకు తీసుకున్నామండి. మిగతా పంచాల్సినవి మేము ఇక్కడ నుండే తీసుకువెళ్ళాము. అండ్ అక్కడ రోజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు ఒక మొక్కలు పిచ్చండి, అందుకే ఎక్కడ మొక్కలు చూసినా ఇలా చూస్తూనే ఉంటాము. చాలా అంటే చాలా బాగున్నాయండి. అక్కడ రోజెస్ అయితే గుత్తులుగా పూసున్నాయి. ఇంకా లేట్ అయిపోతుంది అనేసి అని మేమైతే ముందు వెళ్తున్నాము. మా వారు వెనక్కి వస్తున్నారండి. అది 5కి టెంపుల్ అయితే 6కి ఓపెన్ చేస్తారని చెప్పారు. కానీ ఎర్లీగానే ఓపెన్ చేసి అభిషేకాలు చేశారంటండి. మా అబ్బాయి చూసారా, నేను వీడియో తీస్తున్నానని చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. తర్వాత మా ముగ్గురు తోడుకోవడం అయితే ఒక ఫోటోలా అయితే తీసుకున్నామండి. ఎక్కువ ఏమీ ఉండదండి. చాలా అంటే చాలా తక్కువ టైంలోని తక్కువ బడ్జెట్ అయిపోతుంది. మన జర్నీకి రిజర్వేషన్లు, మన జర్నీయే ఎక్కువగా ఇది ఉండదు. కానీ అక్కడ పూజ అంతా చాలా తక్కువ సేపేనండి. మాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు, చాలా తక్కువ టైం పట్టింది. తర్వాత అక్కడ కొంచెం ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి టికెట్స్ ఉంటాయండి. ఒక 1000 రూపీస్ ఉంటుంది, ఇంకా 150 రూపీస్ అలా ఉంటాయండి. 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. కాస్ట్ అయితే నాకు సరిగా గుర్తులేదు. మాకు టికెట్స్ గురించి చెప్పిన వాళ్ళు కొంచెం మాకు మోసం చేశారండి. ఎందుకంటే ఏది తీసుకున్నా ఒకటేనండి, ఎక్కడైనా ఒకేలా ఉంటుందని చెప్పారు. కానీ అమ్మవారు దేవస్థానంలో ఉంటుందని చెప్పలేదు, అమ్మవారి గుడిలోని. మేము అందుకు ఈ విధంగా ఇటు వచ్చేసాము. ఇంకా అక్కడ పూజ అంటారా, అసలు ఎంతసేపు ఉండదండి. ఆ స్లేట్ మీద బియ్యం, అక్కడ ఇచ్చిన బియ్యము, పసుపు, కుంకుమ పూజ చేయమంటారు. అక్కడ దండ
బాబు మెడలో టవల్ ఉంది కదండి, అది కూడా మేము వాటితో సెట్లా తీసుకున్నాము. ఆ 2 పిల్లల మెడలో వేసేసి ఇంకా పూజ అయితే చేస్తారు. ఎక్కువసేపు ఉండదండి, ఒక 15 మినిట్స్ అలా ఉంటుంది అంతే. తర్వాత పంతులు గారి దగ్గరికి లైన్లో మనం వెళ్ళాలి. పంతులు గారు పిల్లోడి చేత మనకి రాయిపిస్తారండి. మేము ఇంకా రాయిపించలేదు, మా అబ్బాయి రాసేస్తుంటే నేను వద్దని తీసేస్తున్నాను. మాకు కొంచెం లేటుగా వెళ్ళామండి, ఎందుకంటే మాకు పంతులు గారు మేము ముహూర్తం కట్టుకొని బాబుకి అయితే అక్షరాభ్యాసం చేయాలనుకున్నాము. మాకు టైము 8 to 9 లోపు బాబుకి అక్షరాభ్యాసం అన్నారు. మాకు టైం అవ్వలేదని మేము ఇలాగా లాస్ట్ వరకు వెయిట్ చేస్తున్నాము. అండ్ అక్కడ పంతులు కూడా మనకి బాగా సహకరించారండి, ఎందుకంటే వాళ్ళు మా సిస్టర్ ఫోటో తీస్తుంటే కొంచెం ఎదరికెళ్ళి తీసుకోండి అమ్మా పర్వాలేదు అన్నట్టు తీశారు. అండ్ ఫస్ట్ అయితే అసలు ఫోన్ ఎలవ్ లేదని చెప్పారు, కానీ మేము ఏదో విధంగా బ్యాగ్లో చివరికి పెట్టేసి ఫోన్ అయితే తీసుకెళ్ళామండి. ఫోన్స్ అయితే ఎలవ్ చేయరని అన్నారు, అందుకే వీడియో కూడా నేను కొంచెం పూజ కానీ ఏది కూడా కంప్లీట్గా తీయడం అవ్వలేదు. మా సిస్టర్ ఇక్కడ వాడికి రాపిస్తుంది, పంతులు గారు రాపించిన దగ్గర మనకి అక్కడ ఫొటోస్ అయితే తీస్తారండి, వాళ్ళే ఫొటోస్ తీస్తారు, ఎక్కువగా తీయరు. ఒక 2 ఫొటోస్ అయితే తీస్తారు. ఆ ఫొటోస్ ఇక్కడ ఇగోటి ఇలాగా వెంటనే మనకి కడిగించేసి ఇస్తారు. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. మా అబ్బాయి పంతులు గారు ఒళ్ళో కూర్చొని రాయడేమో అనుకున్నాను, కానీ బాగానే రాశాడండి. అక్కడ పిల్లలందరూ బాగా మారం చేశారు, మేము కూర్చోము రాయము అనేసి అని. బాగా ఉన్నాడండి మా అబ్బాయి. తర్వాత ఇగోండి కొన్ని స్లేట్స్ స్లేట్ పెన్సిల్స్ అవన్నీ మేము కొనేసి తెచ్చాం కదా, అక్కడ ఉన్న పిల్లలందరికీ మా అబ్బాయి చేత అయితే పంచించానండి. తర్వాత అక్కడ గుడి ఉంటుంది కదా, అమ్మవారి సరస్వతి గుడిలోకి వెళ్ళామండి. ఇగోండి అక్కడ శివుడు మరి పుట్టారో ఏమో తెలియదండి, అలా ఉంది. దర్శనం చేసుకొని ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇలా బయట కూర్చున్నామండి. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము మా ముగ్గురు, ఇంకా లూడో ఆడుకుంటున్నాము. ఇంకా టైము 12:30 11 అవుతుంది అనేసి అని అక్కడ భోజనాలు పెడతారంటండి. అక్కడ కూడా ఫుడ్ ఏమీ బాగోదు, కాస్ట్ కూడా బాగా ఎక్కువ అండి. వీలైనంత వరకు మనం ఫుడ్ బాగా తీసుకెళ్తేనే బెస్ట్. నెక్స్ట్ అక్కడ సత్రంలోని ఫుడ్ అక్కడే బాగుంటుందటండి, ఇంకెక్కడ బాగుండదని చెప్పారు అక్కడ వాళ్ళందరూ. అది చాలా దూరం అండి, పర్వాలేదు నడుచుకొని వెళ్ళచ్చు. తర్వాత అక్కడ చూసారా ఎంత రష్గా ఉందో, బాగా అంటే బాగా రష్గా ఉంది. ఇంకా అక్కడ ఒక రోజుకి 400 మెంబర్స్కి ఫుడ్ అక్కడ పెడతారంట, కానీ మేము కొంచెం వెయిట్ చేసాము, ఎందుకంటే ఫుడ్ అనేది అక్కడ బాగోదు అన్నారు అనేసి అని. ఫైనలీ సండే అవ్వడం కొంచెం ఎక్స్ట్రా పెట్టారంటండి ఫుడ్, మేమందరం అక్కడ తినేసాము. తర్వాత అక్కడ అమ్మవారిది గోదావరి సరస్వతి దేవి స్నానాలు చేసేది గోదావరి ఉందంట, మేము ఆటో కట్టించుకొని ఇంక అక్కడికైతే వెళ్ళామండి. అక్కడ మాత్రం ఫుడ్ అయ్యి కొంచెం నీట్గా కొంచెం బాగుంది, కానీ కాస్ట్ అంటారా పర్వాలేదు, ఎక్కడలాగే ఉంది, కానీ ఫుడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మా అబ్బాయి అయితే ఈ గుర్రాన్ని చూసి ఎగురుతున్నాడు. తర్వాత అక్కడ ఈవినింగ్ అయిందండి, ఈవినింగ్ అయితే కొంచెం టీ స్నాక్స్ అవి తీసుకున్నాము. ఇగోండి వాళ్ళ నాన్న అయితే అక్కడంతా చూపిస్తున్నాడు మా అబ్బాయికి. అక్కడ బోట్స్ అయితే వదులుతున్నారండి వచ్చిన టూరిస్టులకి. అక్కడ మొత్తం ఇదిగోండి ఇక్కడ అమ్మవారు అయితే చూసారా ఎంత బాగుంది కదా, కిందని శివలింగం ఉండి పైన అమ్మవారు అయితే ఉన్నారు. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే బోట్ గురించి మాట్లాడుతున్నారండి మా వారు, ఎంత మెంబర్స్కి ఎంత అని. వాళ్ళైతే 6 మెంబర్స్కి 700 800 అయితే వాళ్ళు అడిగారండి. మేము తగ్గించమని అడుగుతున్నాము. ఇక్కడ ఏవో కాయలంట, మేము అవి చూస్తున్నాము, ఇవి ఏం కాయలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ ఇవేం కాయలు కూడా మాకు అర్థం కావట్లేదు, చెట్టు నిండా బాగా ఉన్నాయి. తర్వాత బోట్ గురించి వెళ్ళామండి, మేమైతే రైడ్ చేసాము. బోట్ అయితే 6 మెంబర్స్కి ఒక 500-600 అయితే తీసుకున్నారు, ఎక్కువగా ఏం తగ్గించలేదు. కాకపోతే ఇంత దూరం వచ్చి కూడా రైడ్ చేయకపోతే ఇంకేముంటుందిలే అనేసి అని ఇంకా వెళ్ళామండి. చూస్తున్నారు కదా, అలాగా చివరి నుండి ఒక టర్న్ చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చేస్తారండి. నేను మా చిన్నప్పుడు మా ఊర్లో రిజర్వాయర్ ఉంటుంది, అప్పుడు మా ఊర్లో చిన్నప్పుడు నేను వెళ్ళానండి. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం, నాకు తెలిసి ఫస్ట్ టైం ఇదేనండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే
ఎప్పుడు చేయలేదు కాబట్టి ఎలా ఉంటుందా కొంచెం ఇదిగా. ఇంకా మా అబ్బాయి అయితే వాటర్ని చూసి నేను వాటర్లోకి వెళ్తానని ఏడుస్తున్నాడు. ఇంకా అదిగాక అమ్మవారి గోదావరి నీళ్ళు కదా, మనం ఎలాగో స్నానం చేయలేమని కొంచెం తల మీద వాటర్ వేసుకుందామని వెళ్ళామండి అక్కడికి. ఇంకా అక్కడ శివుడి బొమ్మ అయితే చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇగోండి జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా బోట్ అయితే ఎక్కామండి. ఇవ్వండి బోట్ అయితే ఇంక స్టార్ట్ చేసేసారు. అసలు ఎక్కేటప్పుడు అయితే చాలా భయం వేసింది. ఇంకా అందరికీ హాయ్ చెప్పండి అనేసి అని మా వాళ్ళైతే అందరూ హాయ్ చెప్తున్నారు. మా అబ్బాయి కూడా చెప్పేశాడండి హాయ్. ఇంకా తర్వాత అయితే ఇంకా రన్ అవుతుంది. అసలు ఎండ అయితే బాగా విపరీతంగా ఉందండి ఎండ, కానీ కొంచెం లైట్గా గాలి వేయడం పర్వాలేదు. ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది. అండ్ అక్కడ కూలింగ్ కూడా పర్వాలేదండి, అక్కడ ఏరియాలో కూలింగ్ కూడా చాలా చల్లగా ఉంది. ఇంకోండి మేము ట్రైన్ మీద వచ్చినప్పుడు మాకు ఆ బ్రిడ్జి కనబడింది. ఇక్కడ ఏ రిజర్వాయర్ అదే ఇక్కడ ఏ నది ఉందనేసి మేము డౌట్ పడ్డాము నైట్ టైం రావడం. తర్వాత అర్థమైంది ఇది గోదావరి ఇక్కడ వచ్చిద్ది అనేసి అని. లొకేషన్ అయితే చాలా బాగుందండి, ఫొటోస్ తీసుకున్న వాళ్ళకి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మాకు మళ్ళీ ఈవినింగ్ 7 o'clockకి ట్రైన్ అండి. ఇంకా ఈలోపు అయితే ఇలాగా తిరుగుదాం అనేసి అని ఇటు వచ్చాము. ఇంకా చాలా బేగా గడిచేసేటట్టు అయిపోయిందండి మాకు. ఎందుకంటే మనకి నచ్చింది దేంతో ఎక్కువసేపు ఉన్నా కూడా మనకి తక్కువ టైం లాగా అనిపిస్తుంది. మా బాబునైతే చూడండి వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్పు నాన్న అంటే వాడు ఎలా నవ్వుతున్నాడో చూడండి. ఇంకా ఇగోండి వచ్చేసాము. ఆయన దగ్గరకు వచ్చేసరికి గట్టిగా పట్టుకోండి అని చెప్పాడు. ఎందుకో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే దానికి వాళ్ళు కట్టడానికి లాగుతారు కదండి, టప్పున తగిలిద్ది అనమాట. నేను ఫోన్ పడిపోయిద్దేమని ఫోన్ కూడా ఇంకా బ్యాగ్లో పెట్టేశానండి. ఇంకా దిగిపోయాము. మా అబ్బాయి అయితే నీటిలో దిగుతాను ఆడుతానమ్మా అనేసి అని అంటున్నాడు. కానీ ఇంకా వాళ్ళ తాతయ్య అయితే దిగి మరీ వాడిని ఆడిపించాడండి. వాడు కూడా చక్కగా ఆడాడు. వాడికి ఏంటంటే కొంచెం తడిచినా నీట్గా లేకపోయినా ఏడుస్తాడు. నేనైతే మా నాన్నగారికి అదే చెప్తున్నాను, నాన్న వాడు ప్యాంట్ తడిసిపోతే వాడు ఏడుస్తాడు ఉండడు అని చెప్పినా కూడా వాడు అసలు ఏమీ ఆడవలేదు, చక్కగా ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ జొన్నకండ్లు కాలుస్తుంటే ఇంక తీసేసుకుని ఇంకా రూమ్కి వచ్చేసి రూమ్లో లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేసేసి ఇంకా మా ఆటో అయితే ఎక్కించేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. ఎందుకంటే మాకు ట్రైన్ 7 కదా, అప్పటికే 5:30, 6 అయిపోయింది. కొంచెం ముందుగా వెళ్ళినా మంచిదే కదా అని ఇంకా బాగా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మా అబ్బాయి అయితే ట్రాలీ మీద కూర్చుంటాను అనేసి అని వాళ్ళ నాన్న అడుగుతున్నారు. ఇంకా ట్రాలీ మీద అయితే కూర్చోబెట్టేసాము. మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అంత లగేజ్ మీద వాడిని ఎత్తుకోవడం. వాడు కొంచెం అల్లరి చేస్తాడండి బాగా, వాడిని అలా ఇలా అయితే వాడు కొంచెం సైలెంట్గా ఉంటాడు, వాడిని ఆడిపించినట్టు ఉంటుంది అనేసి అని ఇంకా అలా కూర్చోబెట్టేసాము. తర్వాత ట్రైన్ కోసం అలాగా సిట్టింగ్ ముందైతే రాలేదనేసి అని ట్రైన్ ఇలా కూర్చున్నామండి. మా అబ్బాయి చూసారా ప్యాంట్ని ఎలా దించుకుంటున్నాడో కిందకి. ఇంకా అలా కాసేపు కూర్చున్నాము. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది, అనౌన్స్ అయితే వచ్చేసిందండి. ఇగో ట్రైన్ కోసం ఇలా వెళ్తున్నాము. ట్రైన్ అయితే అసలు ఎంతసేపు ఆగలేదు, 1 minute ఆగిందండి. మేము చాలా ఫాస్ట్గా ఎక్కాము, అందుకే నేను వీడియో కూడా తీయలేదు. మాకు S6లో వస్తే మేము S1లో ఎక్కిపోయామండి. లగేజ్ మొత్తం ఒక 5 పెట్లు మొయ్యాల్సి వచ్చింది, చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా బాబుకి అయితే కొంచెం ఒళ్ళు అయితే తుడిచేసి ఫుడ్ అయితే తినిపించేసి పడుకున్నాడు. ఇంకా మేము మార్నింగ్ విజయవాడ వచ్చేసరికి 5:30, 6 అయిపోయి 5:45 అయిపోయిందండి. ఇంకా అక్కడ దిగి ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని ఇంక బయటకు వచ్చేసి అక్కడ ఆటో ఉంటే ఆటోకి అయితే ఇంకా వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా ఒక 6:15 అయితే అయ్యింది. ఇంకా మా జర్నీ అంటారా చాలా బాగా జరిగిందండి, చాలా ఫుల్ఫ్లెడ్జెడ్గా అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా చాలా బాగా జరిగింది. ఇంకా బాబునైతే స్కూల్లో చేర్పించాలి, ఆ వీడియో కూడా వస్తుంది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసి మీకు నచ్చి ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.